రైట్, ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సీతక్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. హైదరాబాద్ ఉన్న కేటీఆర్ వచ్చి సిరిసిల్లలో పోటీ చేస్తే తప్పలేదు. కేసీఆర్ గారు ఇక్కడ పోయి ఎక్కడ పోటీ చేస్తే తప్పలేదు. వాళ్ళు పారిపోయిందా, పిరికి పొందాలా చెప్పు. వాళ్ళని అంటున్నావు, నన్ను వాళ్ళని అనలేక నన్ను అంటున్నావా చెప్పు. వాళ్ళంతా పిరికి పొందాలా, పారిపోయిండ్రా? నియోజకవర్గం హరీష్ రావు గారి నా దగ్గర తోటపల్లి సిద్దిపేట పోటీ చేసిండు, పారిపోయిందా? హరీష్ రావు కేసీఆర్ గారు సిద్దిపేట గజ్వేలు పారిపోయిందా? నీకు దమ్ముంటారా పోటీ చేయండి నెక్స్ట్ టైం అక్కడికి వచ్చి. రాజకీయంగా పారిపోయింది అనే మాట దయచేసి నేను ఇంతకుముందు చెప్పిన మొదటిసారి ఎమ్మెల్యే అనే పదం పారిపోయింది అనే పదం మీరు తొలగించాల్సిన అవసరం, లేకపోతే నువ్వు విడ్రా చేసుకోవాలి. దయచేసి నాకు సభ్యునికి సంబంధించినటువంటి గౌరవం, ఈ సభల 2 అంశాలకు సంబంధించిన విషయం చాలా దయచేసి నేను మిగతా రాజకీయ పార్టీల వాళ్ళను కోరుతా ఉన్నా. నేను మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట, దాని తర్వాత నేను వేరే నియోజకవర్గం పోవడం, చాలా మంది పుట్టిన జాగాల నుంచి రిజర్వేషన్ కలవకుండా ఇంకో కారణంతో పోతారు. నీలాగా పెద్ద పెద్ద కోట్ల రూపాయలు లేవు నా దగ్గర, ప్రేమ ఉన్నది, డబ్బు సంచులం. నేను అవన్నీ రాజకీయం చేయదలుచుకొని మరి చెప్తాను. వ్యక్తిగతంగా మాట్లాడడానికి వస్తే పారిపోయినటువంటి మాట అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఏ నియోజకవర్గంలో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారు మంత్రికే పోటీ చేశారు, ఆయన సంబంధం లేదు వంగర. ఇలా కొత్త విషయం చెప్పాల్సిన అవసరం లే. అదంతా కూడా రాజకీయంగా నాకు దమ్ముంది, చైతన్యం ఉంది. నేను అక్కడ పోయి గెలిచిన, నన్ను ప్రజలు గెలిపించారు. నేనే వట్టిగానే ఓట్లు బల్లబెత్తుకొని రాలే. నేను దయచేసి నేను మళ్ళీ స్పీకర్ గారు 2 చేతులు జోడించి మొదటిసారి ఎమ్మెల్యేని అవమానపరిచే విధంగా మాట్లాడి పారిపోయిన అంశం మీద విడ్రా చెప్పండి, రికార్డులను తొలగించారు. దయచేసి అధ్యక్షుడు అప్పటిదాకా వినిపిస్తాను ప్లీజ్. దయచేసి నా గౌరవాన్ని కాపాడడానికి, ఎందుకంటే మొదటిసారి ఎమ్మెల్యేకి సంబంధించిన విషయం లోపల దయచేసి ఇది అందరూ కూడా దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మొదటిసారి ఎమ్మెల్యేకి సంబంధించిన మాట వాపసు తీసుకోవాల్సిన అవసరం. సార్, వ్యక్తిగత దూషణలు కానీ అస్పర్షన్స్ కానీ పొద్దున్న నుంచి కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఓ మంచి వాతావరణంలో చర్చ జరగాలని. సార్, వ్యక్తిగత దూషణలకు సంబంధించిన అంశం విషయంలో నేను గౌరవ శాసనసభ్యులని కమలాకర్ నేను కోరుతా ఉన్నాను, విత్డ్రా చేసుకోండి. అది యూనో ఇట్ ఈజ్ ఎ హెల్తీ ప్రెసిడెంట్. ఎందుకు కాదండి, వ్యక్తిగతంగా ఏది మాట్లాడినా కానీ ఇంకో సభ్యులు లేచి ఇంకొక విషయంలో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకు నేను ప్రశాంత్ గారిని నేను ఈరోజు కోరుతా ఉన్నాను, లెట్స్ రిస్ట్రిక్ట్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష. ఇంత సెన్సిటివ్ సబ్జెక్ట్, సరే కొన్ని ఇబ్బందులు జరిగినాయి, ఆ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలి. గత ప్రభుత్వానికి సంబంధించి ఆ 10 సంవత్సరాల్లో అక్కడ వారికి ఉన్న అనుభవాలు, అక్కడ ఆ రోజు ఆ స్కూల్ హాస్టల్లో జరిగిన అనుభవాలను కూడా చర్చించుకొని ఏ విధంగా చేద్దామని ముందుకు పోయే దిశలో మా సీతక్క గారు చెప్పడం జరిగింది. దానికి వ్యక్తిగతంగా ఎందుకు తీసుకోవాలి సార్? ఇదేమైనా ఇది మీకు పిల్లలకు మీద ఇంట్రెస్ట్ లేదా? హాస్టల్లో చదువుకున్న పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదా? వారి సంక్షేమం గురించి మాట్లాడేది లేదా? మీకు ఆ సబ్జెక్ట్ లేదా? కేవలం రాజకీయం చేయాలని అనుకుంటున్నారా? దయచేసి వ్యక్తిగత పరంగా పోకుండా సబ్జెక్టు రిస్ట్రిక్ట్ చేసుకొని మాట్లాడితే ఇప్పుడు మొత్తం యావత్ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది అధ్యక్ష. ప్రశాంత్ గారు మీరు పోయిన హాస్టల్కి ఏం కనబడకపోయిండొచ్చు, మీకు కనబడలేదు, అక్కడ తప్పులు జరగలేదు, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడతాడు లేదండి మీరు. ఎట్లా అండి మీరు మాట్లాడితే ఇట్లా? మేము వెళ్ళే మినిస్టర్ ఉండి హాస్టల్ పోయి భోజనం చేసి వచ్చినాం సార్. మా మొత్తం గౌరవ సభ్యులు అందరూ కూడా మంత్రులతో పాటు వారితో కూర్చొని, వారి తల్లిదండ్రులతో కూర్చొని అక్కడ మెనూలో పాల్గొని భోజనం చేసి వచ్చినాం అధ్యక్ష. ఎట్లా సార్? ఏం సార్ ఇది? వారికి ఇంట్రెస్ట్ లేదు. హాస్టల్ విద్యార్థుల పట్ల, వారి సంక్షేమం పట్ల మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న పథకాలకు సంబంధించి ఈరోజు డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు తెలంగాణ ప్రభుత్వం కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి హర్షించబోయేది. నేను కమలాకర్ గారు డైట్ ఛార్జీలు పెంచినందుకు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు ధన్యవాదాలు చెప్తారు అనుకున్నా. ఆయన ధన్యవాదాలు చెప్పలేదు ఎట్లా అధ్యక్ష? ప్రశాంత్ రెడ్డి గారు సార్, ఇప్పుడు ఎల్ఏ మినిస్టర్ గారు కొద్దిగా సభలో సభ్యుల మధ్య ఏమైనా ఆవేశాల్లో ఏమైనా జరిగితే వారు కొద్దిగా దాన్ని కన్సైల్ చేసి మాట్లాడారు సార్. వారు కూడా అట్లే మాట్లాడి దాన్ని అట్లా చేసాం సార్. ఇప్పుడు ఇది డెఫినెట్గా మంచి సబ్జెక్టు, పేద పిల్లలకు విద్యకు సంబంధించిన సబ్జెక్టు. దీన్ని మంచిగా చర్చ జరగనియండి సార్.
ఇరువైపులో ఏమైనా ఆవేశాలు ఏమైనా అయితే ఏమైనా మాటలు దొరికితే ఇద్దరిది కూడా తమ పరిశీలించి తీసేయండి సార్. ఇంతటితో ఆపేసి లెట్ హిమ్ కంటిన్యూ హిస్ డిస్కషన్ సార్. రికార్డులను పరిశీలించి వ్యక్తిగత దూషణలు ఉంటే వాటిని తొలగిస్తానని చెప్పి తెలియజేస్తూ గంగుల కమలాకర్ గారు. ఆ గురించి సభలందరూ తెలుసు అధ్యక్ష. నేను ఎప్పుడు పిచ్చి పిచ్చి మాట్లాడా డిగ్నిటీగా ఉంటాను సార్. ఎప్పుడు నాలుగు టర్మ్లో అందరూ చూసింది సార్. నేను ఎప్పుడు చిల్లరగా కూడా మాట్లాడా సార్. నేను మాట్లాడింది సీతక్క గారిని హర్షించి అక్క మీరు మాట్లాడింది కరెక్టే, ఇంకొంచెం యాడ్ ఇద్దాం వారికి చెప్పిన పూలకం వచ్చినట్టు ఇదేం పూలకం, కొత్త పూలకం చూసి నేను ఊగుతుండేది. ఎందుకు అది ఏమున్నది అలా అలా ఏమున్నది అధ్యక్ష? దయచేసి అటు ఏకూరు ప్లీజ్. అధ్యక్ష తెలంగాణ అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలలో వెనుకబడిన కులాలు దళిత బిడ్డలు చదువుకోవాలని తపన ఉంటాయి అధ్యక్ష. చదువుకోవాలని తపన ఉన్నా కూడా చదివించేందుకు అధ్యక్ష 1947లో అధ్యక్ష నేను మళ్ళీ చెప్తాను, సభకు సంబంధించి సభ్యునికి ఉండే గౌరవానికి సంబంధించి పిచ్చి చిల్లర ఎవరు మాట్లాడారు అధ్యక్ష? ఇప్పుడు మాట్లాడింది మీ ముగ్గురం. ఎవరు మాట్లాడారు చెప్పండి. పిచ్చి అట్లా కాదు, పిచ్చి చిల్లర మాట్లాడలేట అధ్యక్ష. నేను దయచేసి ఇట్లా వ్యక్తిగతమైన అంశాలు మాట్లాడితే నేను చెప్తున్నా మళ్ళీ కూడా దిస్ ఈజ్ నాట్ ఫోరం. డెఫినెట్లీ పాలిటిక్స్లో మాట్లాడదాం. నేను మాట్లాడుతున్న దాని కొరకు నేను ఏమన్నా హాస్టల్కి సంబంధించి చదువుకు సంబంధించి నేను ఎప్పుడు మాట్లాడినా చదువు అసలు గతంలో అసలు చదువు వ్యవస్థనే లేదని మాట్లాడితే చెప్పిన నేను అసలు హాస్టల్లో పరిస్థితి ఏంది కూడా. దయచేసి నేను ఆ మాటలు నేను మూడు మాటలు చెప్తాను. పిచ్చి చిల్లర అనే మాటలు సభ్యుడి హోందాకు అతనికి సీనియారిటీకి తగదు. ఆయన విజ్ఞత ఎట్లా మళ్ళీ మాట్లాడితే మాత్రం దయచేసి నేను గంగుల కమలాకర్ గారు కాకుండా తమరు కాపాడాలి అధ్యక్ష, మా హక్కులను కాపాడాలి అధ్యక్ష. ఇది వ్యక్తిగత దూషణ, వ్యక్తిగత బలబల వేదిక కాదు అధ్యక్ష. తర్వాత ఉంటుంది తర్వాత. కానీ అధ్యక్ష తెలంగాణలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలలో బడుగు బలహీన వర్గాలు కూడా చదవాలని తప్పన ఉంటుంది అధ్యక్ష. కానీ కుల వృత్తుల మీద ఆధారపడి కొడుకు చదవాలన్న కూడా తండ్రి దగ్గర ఆర్థిక స్తోమత లేక కూడా చాలా వరకు కూడా చదివించే పరిస్థితి లేకుండా అధ్యక్ష. స్కూళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ కూడా తక్కువ కొన్ని ఉంటుండే. బిడ్డ చదువుకోవాలన్న కూడా ఎక్కువ స్కూల్ ఎక్కడం వలన చదువు అర్ధాంతంగా మూసారు అధ్యక్ష. ఆ రకంగా 1971లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం గురుకులాలు పెట్టాలి, బడుగు బలహీన వర్గాలు సంఖ్యాపరంగా వాళ్ళకు కూడా చదువు చెప్పాలని చెప్పి ప్రప్రథంగా దేశంలోనే ప్రప్రథంగా ఈ భువనగిరి జిల్లాలో అంటే ఇప్పుడున్న నల్గొండ జిల్లాలో సర్వేలో మనకు 1971లో గురుకులం స్టార్ట్ చేశారు అధ్యక్ష. మేబీ 71 దాని కూడా 71 కావచ్చు. సర్వేలో స్కూల్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. దాని తర్వాత కూడా ఎక్కువ స్కూల్ గురుకులాలు లేవు. కానీ సంఖ్యాపరంగా బడుగు బలహీన వర్గాలు చదువుకోవాలని ఆలోచన అవడంగా చదవలేకపోయారు అధ్యక్ష. ఇది ఇస్ ద ఫ్యాక్ట్. 2014 కన్నా ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఈ సమాజంలో ఈ భూమి మీద గురుకులాలు ఈ తెలంగాణలో ఎంత ఉన్నాయంటే అధ్యక్ష బీసీలకు సంబంధించి మాత్రం కేవలం 19 గురుకులాలు మాత్రమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష. మరి 19 గురుకులాల్లో ఎంతమంది బీసీలు చదువుకుంటారు అధ్యక్ష? 7,500 మంది విద్యార్థులు మాత్రం చదువుకున్న పరిస్థితి. అంతే ఉన్నారు విద్యార్థులు, చాలా మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఇంకా లక్షల మంది విద్యార్థులు చదువుకోవాలనగా గురుకులాలు సరిపోలే, 19 ఉన్నాయి. ఆ రకంగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండడంగా చదువుకోలేకపోయారు అధ్యక్ష. కానీ కేసీఆర్ గారు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 19 గురుకులాలే ఉండే. 7,500 మంది విద్యార్థులు మధ్య చదువుకునేవారు. అది కూడా 9th 8th కాగానే 10th తర్వాత మళ్ళీ నో కాలేజెస్, నో డిగ్రీ కాలేజెస్. అర్థంగా 10thకే చదువు మానిపోయిన పరిస్థితి ఉండే. ఇంటర్మీడియట్ చదువుకుందామని ఉండగా డబ్బులు లేకున్న పరిస్థితి. సో అట్లా కేసీఆర్ గారు మరి బడుగు బలహీన వర్గాలు చదివించాలి, గురుకులాలు పెట్టాలి అని చెప్పేసి ప్రప్రథంగా ఈ దేశంలోనే ప్రప్రథంగా 2014లో గురుకులాలు స్టార్ట్ చేసిన అధ్యక్ష కేసీఆర్ గారు. ఎవరు చదువు చెప్పారు, ఎవరికైనా చదువు చెప్పిన డెఫినెట్గా వి హావ్ టు అప్రిషియేట్ అధ్యక్ష.